అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో మోషన్ ఫ్రీగా అయ్యేందుకు చక్కటి క్షేమదాయక గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా మలబద్ధక సమస్య అంటే మోషన్ ఫ్రీగా ఎందుకు కాదు, దీనికి కారణాలు ఏంటి, మరి అలాంటి మోషన్ ఫ్రీగా కాకపోతే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు మనకై మనం తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి గృహవైద్య చికిత్సా విధానాలు ఏంటి మొదలు వివరాలు తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు మరి మీకు అందరికీ చాలా పదార్థాలు తెలిసినటువంటివే, అందరికీ దొరికేటివే, అందరికీ లభ్యమయ్యేటివే, సేకరించుకోవడం సులువు, తయారు చేసుకోవడం సులువు, ఫలితాలు కూడా చాలా సులువుగా మనకి లభిస్తాయి అన్నమాట. మరి ఎలా తయారు చేసుకోవాలంటే బాగా నిదానంగా రాసుకోండి. సునాముఖి పొడి ఒక 50 గ్రాములు తీసుకోండి. సునాముఖి పొడి 50 గ్రాములు. అట్లే ఎండించినటువంటి రోజా పూల పొడి 50 గ్రాములు. బాదం పప్పు పొడి 25 గ్రాములు. ఎండు ద్రాక్ష 25 గ్రాములు. ఆకురోటు పప్పు 25 గ్రాములు. అదేవిధంగా ఎండు అంజీర 25 గ్రాములు. ఏలకుల పొడి 25 గ్రాములు. చివరగా సురంజన్, ఇది చాలామందికి తెలియకపోవచ్చు, బాగా నిదానంగా చూడండి, గమనించండి. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో కానీ పచారీ కొట్లలో కానీ ఈ యొక్క ఔషధం దొరుకుతుంది. సురంజన్ సులువుగా పౌడర్ అయిపోతుంది అనమాట. ఇంచుమించు కొద్దిగా గోధుమ రంగు తెలుపు కలిసినటువంటి రంగులో ఉంటుంది, సులువుగా పౌడర్ అయిపోతుంది అనమాట సురంజన్. ఈ పదార్థాలన్నింటినీ కూడా బాగా మిక్సీలో వేసేసి కలిపేసి ఆ పదార్థం అంతా బాగా కలిసిపోయిన తర్వాత అందులో 1/4 కిలో తేనె కలిపేసేయాలి. అంతే. ఈ పదార్థాలన్నీ బాగా ముందు కలుపుకోవాలి, తర్వాత చివరగా 1/4 కిలో తేనె వేసేసి మొత్తం పదార్థాన్ని అంతా బాగా కలిపేసేయాలన్నమాట. ఈ విధంగా కలపడం వల్ల ఇలాంటి అద్భుతమైనటువంటి మనకి ఒక లేహ్యం తయారైపోతుంది అన్నమాట. చూసారు కదా, బ్రహ్మాండమైనటువంటి మోషన్ ఫ్రీగా అయ్యేందుకు లేహ్యం. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి 5 గ్రాముల వరకు, అంటే 2.5 గ్రాము నుంచి 5 గ్రాముల వరకు, సమస్య కొద్దిగా ఉంటే 2.5 గ్రాము సరిపోతుంది, సమస్య ఎక్కువగా ఉంటే 5 గ్రాముల వరకు, అంటే చిన్న గోళికాయ ప్రమాణం మ్యాక్సిమం వాడుకొని, అంటే చప్పరించి రాత్రి పడుకునేటప్పుడు చప్పరించి మింగి 1 కప్పు గోరువెచ్చని పాలు కానీ లేకపోతే కాచి చల్లార్చినటువంటి నీళ్లు కానీ గోరువెచ్చని నీళ్లు కానీ సేవించాలి. ఈ విధంగా సేవించడం వల్ల ఈ యొక్క ఔషధాల యొక్క ప్రభావం చేత మరుసటి రోజుకే దాని యొక్క ప్రభావం పనితనం కనిపించి మరుసటి రోజే ఆ యొక్క మలబద్ధక సమస్యలో మార్పు వచ్చి క్రమక్రమంగా ఇది వాడుకోవడం వల్ల ఆ మలబద్ధక సమస్య తొలగిపోతుంది. మరి ఈ ఔషధం కొన్నాళ్ళ పాటు వాడేసేసి తర్వాత మన జీవన విధానంలో మార్పు చేసుకోవాలి. అంటే రోజు ఆహారంలో ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. అంటే ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఇలాంటి వాటిలో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పీచు ఎక్కువగా ఉంటున్న ఆహారం తీసుకోవాలి. అట్లే రోజు 3 నుంచి 4, 4.5 లేదా 5 లీటర్ల వరకు కూడా వారి శరీర తత్వాన్ని బట్టి, వయస్సును బట్టి, వ్యాధి పరిస్థితులను బట్టి, ఆ యొక్క సీజన్ను బట్టి సేవిస్తూ ఉండాలి. అదేవిధంగా సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండాలి, సమయానికి విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మరి ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడి ఆపేయడం వల్ల కాల విరేచనం ఆరోగ్యకరణం శ్రేష్టం అన్న రీతిలో కాలానికి అంటే సమయానికి విరేచనమై ఆరోగ్యంగా సంతోషంగా ఆ వ్యక్తి ఉండేందుకు, ఎటువంటి అనారోగ్యం లేకుండా కూడా ఉన్నటువంటి జబ్బులు తగ్గేందుకు, కొత్త జబ్బులు రాకుండా ఉండేందుకు కూడా ఈ ఔషధం ఉపయోగపడుతుంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ఔషధము, అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఔషధం కాబట్టి ఈ ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకొని మరి జీవన విధానాన్ని మనం సక్రమపరుచుకున్నట్లయితే మలబద్ధక సమస్య కూడా తొలగిపోతుంది. మరి ఈ యొక్క సమస్య తగ్గేందుకు నేను అనేక రకాలైనటువంటి ఔషధ యోగాలని స్వయంగా వాడి ప్రయోగించి పరిశీలించి పరిశోధించి చక్కటి ఫలితాలను పొందడం కాకుండా మా వైద్య సోదరులు చెప్పినటువంటి అనుభవయోగాలను కొన్ని గ్రహించడం, అదేవిధంగా మా పెద్దలు అనువంశికంగా మాకు వైద్య కుటుంబం కాబట్టి పెద్దల నుంచి సంక్రమించినటువంటి కొన్ని అనుభవపూర్వకమైన చికిత్సా విధానాలు ఇలాంటివన్నీ కూడా జోడించేసేసి మరి ఇక పుస్తక రూపంలో రాసి పుస్తకాన్ని అందరికీ అందజేయడం జరుగుతుందన్నమాట. ఈ పుస్తకాలు కూడా మార్కెట్లో
దొరుకుతాయి. అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఈ యొక్క పుస్తకాలు లభ్యమవుతాయి అన్నమాట. ఉదాహరణకి మలబద్ధక సమస్య తీసుకున్నట్లయితే ఈ మలబద్ధకానికి సంబంధించి 13వ పేజీలో, 14వ పేజీలో, 28వ పేజీలో, 44వ పేజీలో ఇలా 124 పేజీ వరకు అనేక రకాలైనటువంటి ఈ యొక్క ఫార్ములాస్ కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా అనుభూతమైనటువంటివి, చాలామంది సులువుగా తయారు చేసుకోదగ్గ ఫార్ములాసే. కాబట్టి మరి ఎవరికి ఏది ఎప్పుడు ఎలా అనుకూలంగా ఉంటే అలా ఆ యొక్క ఔషధాలను తయారు చేసుకొని వాడి లబ్ధి పొందవచ్చు. చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.